పాస్టర్ గారు నరమాత్రుడు. పాస్టర్ గారి మాటల్లో వ్యర్థత ఉంటే ప్రభు తీసివేస్తాడు. బలమైన భారమైన మాటలు ప్రభు మనకు అనుగ్రహిస్తాడు. అటువంటి వాక్యం కోసం మేము కనిపెట్టుకుందామండి. దయచేసి ఆదికాండం తెరవండి. 66 గ్రంథాల్లో మొదటి గ్రంథమైనటువంటి ఆదికాండం 6వ అధ్యాయము. దేవుడు మనుషులను సృష్టించినప్పుడు ఆదాము హవ్వల ద్వారా కొన్ని తరములు గతించిపోయినప్పుడు జనులు విస్తరించారు. అప్పటికి ఇశ్రాయేలీయులు పుట్టలేదు, అబ్రాహాము పుట్టలేదు, అబ్రాహాముకు పిల్లలు పుట్టలేదు, 12 గోత్రాల వారు ఇంకా రాలేదు ప్రపంచంలోకి. ఇశ్రాయేలీయులు ఇంకా పుట్టకముందే ఆదాము సంతానము విస్తరించినప్పుడు దేవుడు వారిని చూచి ఆదాము సంతానము అభివృద్ధి చెందుతుండగా అప్పుడే పాపం ఆరంభమైంది. ఆదాము హవ్వలు ఏదెలు తోటలో చేసిన పాపము అది విస్తరించి జనాలని నింపినప్పుడు దేవుడు అయిన యెహోవా మాట్లాడుతున్న మాటలను మనం ఈ వాక్యంలో గమనిస్తాం. ఏదైనా మన దేవుని ప్రేమ నీ మీద ఉన్నమాట వాస్తవం. దేవుని కృప మన మీద మేఘం వలె ఆవరించినందుకు దేవునికి స్తోత్రాలు చెల్లించాలి. అదే సమయంలో మన ప్రవర్తనలో ఏదైనా లోపిస్తే ఆయన కోపము కూడా, ఆయన ఉగ్రత కూడా మన మీద ఉంటుందని, ఆయన మనం చంపకుండా బ్రతికిస్తున్నాడంటే ఆయన కృపలో మనం ఇంకా బ్రతికున్నామని నమ్ముదాం. ఆదికాండము 6వ అధ్యాయము 3వ వచనం నుంచి చదువుకుందాం. అప్పుడు యెహోవా, నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు, వారు తమ అక్రమ విషయములలో నరమాత్రులై ఉన్నారు. అయినను వారి దినములు 120 ఏళ్ళగునని అనేను. చాలండి. ఆదాము మొదలుకొని మెతుశేల వరకు, హనోకు వరకు కూడా 100 సంవత్సరాలు బతికారు వాళ్ళు. మెతుశేల అయితే చాలా సంవత్సరాలు బతికాడు, 969 సంవత్సరాలు బతికాడు మెతుశేల. ఆ తరములలో ఎక్కువ సంవత్సరాలు బతికినాడు, జీవించినాడు 960 సంవత్సరాలు బతికినాడు మెతుశేల. ఈనాడు ఎంతకాలం బతుకున్నాం మనం? మన ఆయుష్ తగ్గిపోయింది. దేవుడు సెలవిస్తున్నాడు, అప్పుడు యెహోవా ఆనాటి ప్రజలతో మాట్లాడుతున్నాడు. అప్పుడు ప్రవక్తలు లేరు, రాజులు లేరు, న్యాయాధిపతులు లేరు, వారి మధ్య సేవ చేసేవారు కూడా లేరు. దేవుడు ఎవరిని ఎన్నుకుంటే వాడే సేవకుడు. వారిలో పాపము ప్రబలి ఉంది. దేవుడు బాధపడ్డాడు, మనసు నొచ్చుకుంది దేవునికి. అంచేత అక్కడ ఉన్న వారిలో ఎవరి ద్వారా మాట్లాడాడు అక్కడ చరిత్ర లేదు. కానీ అప్పుడు యెహోవా ఈ విధంగా మాట్లాడాడు. ఏమనంటే అందరితో మాట్లాడాడు. సంఘములో పాస్టర్ గారు నిలబడి వాక్యం చెబుతున్నప్పుడు అది పాస్టర్ గారికి, ఎదుట ఉన్నటువంటి విశ్వాసులందరికీ కూడా ఎవరు స్పేరింగ్ లేదు. గాడ్ స్పేర్స్ నో వన్. ఆయన అందరికీతో మాట్లాడతాడు. వినేవాడితో ఇంకెక్కువ మాట్లాడతాడు. విననాడితో గద్దించి వదిలిపెడతాడు. ఇదనన్నా దేవుడు ఆనాటి ప్రజలతో మాట్లాడుతుంటాడు. యెహోవా ఏమన్నాడంట, నా ఆత్మ నరులతో, అంటే పాపము చేస్తూ అక్రమము చేస్తూ దేవుని భయం లేకుండా ఇష్టానుసారంగా తిరిగేవారు, తమ మనస్సులో ఏముంటే దాని ప్రకారంగా జరిగించుకునేవారి విషయంలో దేవుడు అంటాడు, అటువంటి నరులతో నా ఆత్మ ఎల్లప్పుడూ వాదించదు. నేను నిత్యము కోపించేవాడును కాను, నిత్యము వ్యాజ్యమాడువాడును కాను అంటాడు. ఊరక గొడవ పెట్టుకోడు దేవుడు. ఒక హెచ్చరిక చాలు, ఒక ఆజ్ఞ చాలు, ఒక ఆంక్ష చాలు. ప్రేమ దేవుడు ఎంత మాట్లాడుతున్నా మేము ఇట్లాగే ఉంటామంటే దేవుని యొక్క ప్రేమకు ప్రతీకారము పగ తెచ్చుకుంటా నా పని అంటాడు. ఎవరి మీద ఎవరు పగ తెచ్చుకునే అవసరంలే, మనం తెచ్చుకుంటాం, పగ కూడా తెచ్చుకుంటాం. కానీ మానవుల పగ కంటే దేవుని పగ భయంకరమైంది. ప్రేమ దేవుని పగ. యెహోవా ఏమంటున్నాడు, నా ఆత్మ పాపము చేస్తూ అక్రమము చేస్తూ నన్ను బాధ పెట్టే నరులతో ఎల్లప్పుడూ వాదించదు. వారు తమ అక్రమ విషయంలో ఏమై ఉన్నారు? వారు నరమాత్రులు, మట్టికి మన్నైపోతారు. వాడిని మట్టిలో చేశాను, మట్టి అయిపోతాడు. వాడు దిగంబరిగా వచ్చాడు, దిగంబరిగానే పోతాడు. మట్టిలో వచ్చినాడు, మట్టిలో కలిసిపోతాడు. దుమ్ము ధూళి బూడిదకు వెళ్ళిపోతాడు. వాడు కనపడ్డాడు. ప్రేమ దేవుని పిల్లరా, వాడు కేవలం నరమాత్రుడు. మనం అనేకసార్లు మనం నరులమని మర్చిపోతాం. మన సామాజిక స్థితిని బట్టి హిజ్కియా అనేటువంటి రాజు, ఆహాజ్ అనేటువంటి రాజు వారు స్థిరపడిన తర్వాత గర్వించారట.
పేదరికంలో ఉన్నప్పుడు వాళ్ళు ఒక దీనత్వం ఉంది, దేవునికి భయపడ్డారు, ప్రార్థన చేశారు. హిజ్కియా మంచి భక్తుడు ఆయన, కానీ అతడు కూడా అంటే గర్వం అనేది ఎంతగా నిన్ను దేవునికి దూరం చేస్తుంటే, దేవుని కోపానికి గురి చేస్తుంటే, ఎక్కడో అది విత్తనము, చిన్న విత్తనంగా బయలుదేరుతుంది. అది మనల్ని ఆవరిస్తుంది. ఆవరించినప్పుడు మన స్థితిని మర్చిపోతాం. పాత స్థితి మర్చిపోయి ఇప్పుడున్న స్థితిని బట్టి మమ్మల్ని ఎవడు ఏం చేయలేడు, దేవుడు కూడా మాకు అవసరం లేదు అన్నట్టుగా మనం ప్రవర్తిస్తాం. హిజ్కియా తను స్థిరపడిన తర్వాత గర్వించి తప్పు చేసినప్పుడు మళ్ళీ ప్రయాదపడి, ప్రభువా నా జీవితకాలంలో ఇక శిక్ష నాకు వద్దు అంటే తన కుమారులని నపుంసకులు చేసి పంపించేశాడు. హిజ్కియా కుమారులు రాజులు కాలేదు. ప్రేమ దేవుని పిల్లరా, దేవుని ఆత్మ నరులతో ఎల్లకాలము వాదించదు, ఎల్లకాలము కోపపడదు, ఎల్లకాలము మరి వ్యాజ్యమాడదు. యెషయా గ్రంథం 1వ అధ్యాయంలో దేవుడు అంటున్నాడు, రండి మన వివాదం తీర్చుకుందాం. దేవునికి మానవుడికి ఒక వివాదము తగు ఉంది. మానవుడు ఏమంటాడు, నేను పాపంలోనే ఉంటానంటాడు. దేవుడు ఏమంటాడు, నీ పాపం నేను ఎర్రగా ఉన్న నీ పాపం కెంపు వలె, ఎర్రగా ఉన్న నీ పాపం నేను తెల్లగా హిమం వలె చేస్తానంటాడు. దేవుని యొక్క క్షమాపణ మనకు అవసరం ఉండదు. ఒక్కోసారి ఇది చాలు, ఈ లోకం చాలు, ఈ తిండి, ఈ తెప్పలు ఏమి తాదు తిందుము, ఏమి తాగుదాము, ధరించుకుందామని ఈ లోకపు మట్టుకే, ఈ భూమి వరకే, భూమి మీదనే చూస్తాం మనం, పైకి ఆకాశం చూడం. ఒక జంతువు ఉంది, దాని పేరు పంది. అది ఎటువైపు చూస్తుందండి, కింద పెడితే ఇంకా పైకి రాదు తల. అది చచ్చేటప్పుడే పైకి చూస్తుంది. బాధ్యతని చంపి కర్రకేసి మోసుకొని పోతుంటే పైకి చూస్తుంది. ఇదేంది ఆకాశం కొత్తగా ఉంది, అది ఆకాశంలో తెలియదు దానికి. అది బురదలోనే ఉంటుంది. అది భూమి వైపు చూస్తుంది కానీ ఆకాశం చూడలేదు. కానీ మనం ఆకాశం వైపు చూసే మెడ మనకుంది, కన్నులు మనకున్నాయి. ఆకాశంలో నువ్వు తప్ప నాకెవరున్నారు? దేవుడు కోపగిస్తే, అసలుడే నీ మీద కోప్పడితే ఆయన ఉగ్రతకు నువ్వు తట్టుకోలేవు. దావీదు భక్తుడు అంటాడు, జీవం వల్ల దేవుని చేతిలో పడుట భయంకరం. ఆయన ప్రేమమయుడే, కృపామయుడే, కనికర సంపన్నుడే. కానీ నువ్వు ఊరగా ఆయన ప్రేమను నువ్వు బలహీనతగా ఎంచుకుని లైట్గా తీసుకుంటే నిన్ను కూడా దేవుడు లైట్గా తీసుకుంటాడు. ఇదనా దేవుడు ఏమంటున్నాడంటే, ఆనాటి ప్రజలతో ఏమంటున్నాడంటే, నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు, వారు తమ అక్రమ విషయంలో నరమాతులే ఉన్నారు. అయినను వారి జన్మలు నేనేం చేస్తున్నాను, ఆ వందల సంవత్సరాలు 1000 సంవత్సరాలు బతికే పరిస్థితి తీసేసి తక్కువ చేస్తున్నాను. ఇప్పుడు ఎంత చేస్తున్నాను? ఆర్టీసీ బస్సులు చూడండి, అవి స్పీడ్గా పోకుండా ఏం చేస్తారంటే మరి ఆ స్పీడ్ను అవి లాక్ చేస్తారు. అంతవరకే పోతాయి. అసలు లాక్ లేకపోతే ఎంత స్పీడ్ అయినా పోతాయి. యాక్సిడెంట్స్ అవుతాయి. గవర్నమెంట్ ఏం చేస్తుంటే ఒక పాయింట్ దగ్గర స్పీడ్ను లాక్ చేస్తారు, సీల్ చేస్తారు. అంతవరకే అది హైయెస్ట్ స్పీడ్. మామూలు ప్రైవేట్ వెహికల్స్ ఇష్టానుసంగా పోతే యాక్సిడెంట్లు అవుతాయి. అయినా ఆర్టీసీ బస్సులు కూడా స్పీడ్ తగ్గించినా అక్కడ కూడా యాక్సిడెంట్ అవుతున్నాయి. అనేకసార్లు మనము దేవునిలో నడవక మనం ప్రమాదాలకు గురవుతున్నాం, రోగాలకు గురవుతున్నాం, దయ్యాలు మనల్ని పెట్టి పీడిస్తున్నాయి, దరిద్రత మనల్ని పరిపాలిస్తూ ఉంది. అయితే అంతేకాకుండా మన ఆయుష్ను దేవుడు తగ్గిస్తున్నాడు.